హలో, నమస్తే అండి. నా పేరు కే మధుసూదనరావు. ఈరోజు నా టాపిక్ బ్యాంకు రుణాలు, ఎగవేతలు, రుణగ్రహీతల హక్కులు, రుణదాతల యొక్క హక్కుల గురించి మనం మాట్లాడుకుందాం. మనకి రాష్ట్రంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిని గతంలో ఏదో ఎవరో ఇబ్బంది పెట్టారని చెప్పేసి గొడవ ఉంది. ఆ గొడవలు మరొకరికి అంటుకున్నాయి. ఆయన ఇంకొక లాయర్ గారు, అడ్వకేట్. ఆయన ఏమంటారంటే, ఎన్నో వేల కోట్ల రూపాయలు మీరు దొబ్బేశారు, బ్యాంకు మోసం చేసి దొబ్బేశారు, ఎన్నో వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేశారు అని ఆ ప్రముఖమైనటువంటి అడ్వకేట్ గారు ఈయన్ని విమర్శించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రాజుగారికి ఇంకొక ఆయనకి ఉన్న గొడవ వేరు. అసలు ఈ అడ్వకేట్ గారికి అందులో సంబంధం లేదు. కానీ ఆయన ఏదో కారణం వలన ఒకళ్ళతా పుచ్చుకొని, అనధికారికంగానో అధికారికంగా ఒకళ్ళతా పుచ్చుకొని ఏదో కారణం వలన విమర్శించారు. విమర్శలో తప్పేం లేదు. కానీ అసలు రాజుగారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏ బ్యాంక్ అప్పిచ్చింది? ఏదో ఫలానా బ్యాంక్ అన్నారు. ఎందుకు ఇచ్చింది? ఫలానా. మరి ఎందుకు వసూలు చేసుకోలేకపోతుంది? ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళామనుకోండి, రుణం కావాలంటే మన హౌసింగ్ లోన్ కానీ లేదా ఏదైనా కారణం రుణం కావాలంటే ఒక 60 పేపర్లు పెడతారు. అందులో ఏముందో చదవం. అసలు మనకి ఆ టైంలో మనకి ఎంత మేధావులమైనా సరే మైండ్ పని చెయ్యదు. ఎంత మేధావులమైనా సరే, ఏమన్నా లాయర్లకి అడ్వకేట్ అంటారు కదా, వాళ్ళైతే ఏమన్నా చూసుకుని ఏమన్నా చేయగలరు. వాళ్ళని చేసేది ఏమన్నా ఫార్మాలిటీస్ అంటారు అంతే. మీరు ఇక్కడ సంతకం పెడితేనే మీకు లోన్ అప్రూవ్ అవుతుంది, లేకపోతే లేదు. మన బామ్మర్ది అయినా సరే కూడా అక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా ఇస్తాడేమో తప్పించి బ్యాంకులోంచి ₹1 కూడా అనధికారికంగా కానీ అధికారికంగా కానీ ఎవడో దొబ్బలేడు. అంతే కదండి. మనం క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా ఫారం మీద మనం సంతకం పెట్టవలసిన చోట చిన్న చుక్క కానీ చిన్న గీత కానీ అటు ఇటు ఉందనుకోండి, ఇంకో విత్డ్రా ఫారం రాయించారంటారు. అవునా? అంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు బ్యాంకు వాళ్ళు. రెండోది, మన అమౌంట్ మీదే, మన పాస్బుక్ లేదా మన ఫిక్స్డ్ డిపాజిట్ ఫారం మీద మనకి లోన్ కావాలంటే అదైతే స్టాంప్ అంటించండి అంటారు. స్టాంపులు ఏదైనా కారణం లేదనుకో కూర్చోబెడితే తప్పించి స్టాంప్ తెచ్చుకోండి అంటే తప్పించి మొహమాటానికి కూడా ముందు డబ్బు ₹1 మనకి. ఆ స్టాంప్ అంటించాలి, దాని మీద అడ్డంగా సంతకం పెట్టాలి. ఇంకా గోల్డ్ లోన్ అయితే కొంతమంది అనధికారికంగా నోట్లు కూడా పెడుతున్నారు, ప్రామిసరీ నోట్లు. మాకు అయ్యింది ఆ అనుభవం. మేమేదో అత్యవసర పని మీద లోన్కి వెళ్ళాం. అందులో ప్రామిసరీ నోట్ ఉంది, దాని మీద కూడా ఏమి రాయలేదు. చిత్రం ఏంటంటే దాని మీద ఏం రాయలేదు. ఏం చేస్తామంటే అవసరం, అత్యవసరం, ఇంకా బయటికి వెళ్ళే అంత టైం లేదు. బయటికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ ఫార్మాలిటీస్ అన్నీ వదిలేసుకుని ఆడ దగ్గర కలెక్షన్ చేసుకుని అన్నీ బంగారాలన్నీ కలెక్షన్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమన్నా కొట్టుకుని వెళ్ళాలి. మళ్ళీ అక్కడ లైను. అంతే కదండి. అనధికారికంగా చిత్రం ఏంటంటే తెలిసిన వాళ్ళే మోసం చేస్తారండి. వీళ్ళు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఇది తప్పలేదు, పెట్టాం. ఆ తర్వాత నాటకం విడిపించాం. అది మర్చిపోయాం. చిత్రం ఏంటంటే గోల్డ్ లోన్ కట్టేసాం, కానీ అందులో ఏమేమి పేపర్లు ఉన్నాయి ఏంటన్నది నేనేమో ఎక్కడ ఉన్నాను, మా అబ్బాయిలు కట్టేసాడు, ఒరే చూసుకుని తీసుకొచ్చాను. నేను అక్కడ నోట్ పెట్టిన విషయం గుర్తులేదు. మరి తర్వాత చాలా అంటే గుర్తొచ్చింది.
నోట్లు మరి నోట్ చింపేసాడు, ఏ చింపేసాడు డాడీ అన్నారు. అలాగే బ్యాంకులు చాలా స్కామ్లు జరుగుతున్నాయండి. అవును, అది పక్కన పెడేద్దాం. అంటే బ్యాంకులోంచి ఒక సాధారణ పౌరుడు కానీ, లేదా ఒక అడ్వకేట్ గారు కానీ, లేదా ఒక పోలీస్ ఉన్నతాధికారి గారు కానీ ఒక్క రూపాయి వాళ్ళ అకౌంట్లో విత్డ్రా చేసిన దానికంటే ఒక్క రూపాయి ఎక్స్ట్రా తేలేరు. ఏమన్నా అలాంటిది వేల కోట్ల రూపాయలు ఒక బ్యాంకు ఎందుకు ఇచ్చింది? సరే, ఏదో పారిశ్రామిక అభివృద్ధో లేకపోతే పరిశ్రమలు పెట్టారో, ఫ్యాక్టరీలు పెట్టారో, ఏదో చేశారు, వాళ్ళకి ఇచ్చింది. ఇస్తే ఎందుకు వసూలు చేసుకోవట్లేదు? వసూలు చేసుకుంటూ ఉంటారు అంతే. వసూలు చేసుకోరండి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ పుచ్చుకున్నవాడు అడుగుతాడేంటి? ఏదో అప్పుడప్పుడు అడుగుతాడు, ఫార్మాలిటీగా అడగకపోతే బాగుండదని అడుగుతారు అంతే. నేను అనుకోవడం ఏంటంటే, ఇలా వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళందరి దగ్గరే కూడా చాలా హయ్యర్, ఏదో బిగ్ షాట్లు అంటారు చూసారా, అలా చాలా హై స్టెప్లో రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి. లేకుండా ఎందుకు ఇచ్చేస్తారండి వేల కోట్ల రూపాయలు? అమాయకులనేమో వేలం పాటలో పెట్టేస్తారు, బంగారాలు కానీ బిల్డింగ్లు కానీ. చచ్చినట్టు వాళ్ళు వేలం పాటలో వాళ్ళైనా పడుకోవాలి, బంధువులు చేదైనా పడించాలి, లేదా ఎవరో ఒకరు పాడుకోవాలి, లాస్ అయిపోతారు. మరి వేల కోట్ల రూపాయల ఆస్తులు పెట్టినప్పుడు సరైన హామీ ఎందుకు తీసుకోరు? అది బ్యాంక్ తప్పిదం, రాజుగారి తప్పిదం కాదు. రాజుగారి తప్పిదం కాదు, రుణగ్రహీత ఎవరు తప్పిదం కాదు. అంటే అక్కడ తప్పిదమా ఒప్పిదమా అంటే పక్కన పెట్టేస్తే మనవాడికి వడ్డించాలంతే. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా కూర్చోవచ్చండి. మనం వెళ్ళి అడిగామనుకోండి, బ్యాంకుకి మనం ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టాలి. ఇద్దరు ప్రభుత్వోద్యోగులు, మామూలు ఉద్యోగులు ఎవరు సరిపోరు, ప్రభుత్వోద్యోగులు హామీ పెట్టాలి, వాళ్ళ శాలరీ సర్టిఫికేట్ పెట్టేయాలి, తలా మళ్ళా తాకట్టు పెట్టేయాలి. మన అందరం పెడితే కానీ మనకు అప్పు ఇవ్వరు. అలాంటిది వేల కోట్లు ఎందుకు ఇస్తారండి? అంత సిల్లీగా ఉంటుందండి ఇది వినడానికి. వేల కోట్లు ఇచ్చేసారు. ఈయనేమో నాకు సంబంధం లేదు, అది అది ఏదో ఈయన అందరూ డైరెక్టర్ చైర్మన్ సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ అమ్మేస్తాం, మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకుంటారు ఈయన అన్నారు. ఏదో ఫ్యాక్టరీ అమ్మేసిన దాకా అప్పులు కూడా వాళ్ళే కట్టాలి అవతల వాళ్ళు అనుకుందాం. అసలు ఆ లావాదేవీ మనకు తెలియదు అనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వేల కోట్ల రూపాయలు ఇచ్చేయటం, నకిలీ డాక్యుమెంట్లు పెట్టారని చెప్పేసి 4 ఖర్చుకోవటం. నకిలీ డాక్యుమెంట్కి మీకు తేడా తెలియదండి? మీరు ఏదో బ్యాంకు పరీక్షలు రాసేసి ఉద్యోగాలు సంపాదిస్తారు కదా, ఏమండి? అందరూ చురుకుదనం పరిశీలిస్తారంటే, ఏదో మెంటల్ ఎబిలిటీ ఉంటుందంటే, ఇంకేదో రకరకాల సామర్థ్యాలు పరిశీలించి మీకు ఉద్యోగాలు ఇస్తారు. మరి ఒక జిరాక్స్, ఒక కలర్ జిరాక్స్కి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్కి తేడా తెలుసుకోలేకపోయారా మీరు? మిమ్మల్ని ఎందుకు పెట్టింది బ్యాంకు? అంటే మీరు మీ ఇష్టం పనిచేయమన్నా? అది ఎవరు అడగట్లేదు, ఇప్పటివరకు ఎవరు అడగలేదు. కనీసం ఇలా నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రుణాలు పట్టుకుపోయారన్న వాళ్ళు సస్పెండ్ అని చేస్తారని చేయరు. వాళ్ళ బ్యాంకుకి కావాలి. మన వాళ్ళకి మనం వడ్డించాలంటే ఎవడొకడు మనం చెప్పిన మాట కూడా మన ఆఫీస్లో ఉండాలి. ఉండే సరే, ఏదో ఇచ్చేసారు, ఏదో అయిపోయింది, ఎగనామం పెట్టేస్తారు. అంటే రిటర్న్ గిఫ్ట్ ఎంత వెళ్ళి ఉంటుందండి? 50% వెళ్ళి ఉంటుందా? ఊరికనే ఇవ్వరు కదండి ఎవరు. ఊరికనిచ్చి పడదు, వాళ్ళు బావమొదలకి ఇచ్చేస్తారు, అది గోల అయిపోతుంది. పక్కింటోడికి వాళ్ళ ఆవిడ చెప్తుంది, మా ఆయనకి వాళ్ళ బావగారు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు, ఆయన మొత్తం మీద ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, 4 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని వాళ్ళ ఆవిడ ఎక్కడొక్కడ ఊదేస్తుంది, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని బావమొదలకి, స్నేహితులకి, ఇరువురు వాళ్ళకి ఎవరండి వీళ్ళు. ఎవరో ఉంటారు చాలా హై లెవెల్లో, స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒరే పలానా వాడికి అబ్బాయి ఇచ్చారంటారు, ఇచ్చేస్తారు అంతే. అదే మనం ₹1 ఏమన్నా అంత తక్కువ ఉందనుకోండి, నిల్ బ్యాలెన్స్ ₹150 కట్టు, 300 కట్టు, దొబ్బేయటమే. అంటే దొరికిన వాడి దగ్గర దొబ్బాలి. అదే బ్యాంక్ పాలసీ. ఉన్నాయి. మరి సామాన్యుడి దగ్గర ఎంత? ₹1 తక్కువ ఉంటేనే నువ్వు నిల్ బ్యాలెన్స్ పెనాల్టీ వేస్తున్నావు,
వేల కోట్ల రూపాయలు దొబ్బెత్తుంది ఎలా ఊరుకున్నావయ్యా? నీకు లీగల్ అడ్వైజర్లు ఉంటారా నీకు ముందుకెళ్ళడానికి? ఇంక వేరే మార్గాలు ఏమి ఉండవా? కోర్టుకు వెళ్ళిపోయి అలా కూర్చుంటావు. ఏమంటే ఇది అర్జెంట్ అండి మాకు అని మీరు కదపడం కుదరదా? సరే పక్కన పెట్టేద్దాం. ఒక సామాన్య మానవుడికి, సామాన్య మానవుడు కాదు, ఇప్పుడు ఇదే విమర్శ చేసిన అడ్వకేట్ గారిని వెళ్ళి ఒక లోన్ తెచ్చుకోమని చెప్తాం. ఏ బ్యాంకులో వెళ్తే మొత్తం ఆయన తలమ్మలు తాగబెట్టారు. ఆయన గొప్పవాడైనా సరే, అంత గొప్పవాడైనా సరే అక్కడికి వెళ్తే అన్ఫిట్ బ్యాంకుల దగ్గర. అలా అన్ఫిట్ చేసే అంత అధికారం ఉన్న బ్యాంకులు ఊరికి ఎందుకు ఇస్తాయండి? ఎవరికే ఊరికి ఇవ్వండి. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయండి. మనకి తెలియదు అంతే. రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఎవడేం ఇవ్వడండి. అత్త సొమ్ము అల్లుడు దారేసాడు. అల్లుడు ఎందుకు దారేస్తాడండి? అత్త సొమ్ము అల్లుడు ఏం దారాడు. దారం ఇచ్చాను అత్తగారు చెప్తాడు, వెనకాల వెళ్ళి పుచ్చేసుకుంటాడు. ఉండే అలాగే మధ్యన అత్త సొమ్ము అల్లుడు దారేసే పథకాలు ఎక్కువైపోయినాయి. కోట్లు కోట్లు చెప్తారు, నిజంగా అందుతున్నాయో లేదో తెలియదు. సరే అని పక్కన పెట్టేద్దాం. ఇంకా బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ పరిస్థితి చూద్దాం ఉండే. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి బంగారం తాకట్టు పెట్టాలంటే భయపడిపోయే రోజు ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఆ బ్యాంకులో మన బంగారం మనం తిరిగిస్తాడా ఇవ్వడా? అదే సంతకాలు పెట్టించేసుకుంటాడు మన దగ్గర. మన పట్టుకెళ్ళని బాగా చెక్ చేసుకుంటాడు. చిత్రం ఏంటంటే మనకు ఇంకో భయం ఏర్పడింది. ఇప్పుడు మనం పెట్టిన నాకనే మనకు నకిలీ కూడా పంపులిపోతుంది. అంటే ఆ మధ్య మనం చాలా చోట్ల చూస్తున్నాం పేపర్లో, బ్యాంకులు రుణగ్రహీతలు బంగారాన్ని బ్యాంకు ఉద్యోగులు మోసం చేసి పట్టుకుపోయారని, లేకపోతే ఏదో స్కామ్ జరిగినాయి, రకరకాల వార్తలు చూస్తున్నాం. ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదండి. మనం ₹1 బ్యాలెన్స్లో ₹1 మనం ఏదైనా కారణం వల్ల తెచ్చేసుకుంటాం. వాళ్ళ ఛార్జీలు పోను ₹1 తక్కువ ఉందనుకోండి మినిమం బ్యాలెన్స్కి పెనాల్టీ వేస్తుంది కదా. మరి బ్యాంకులు బంగారం మోసం చేసినప్పుడు ఆ బంగారం ఎవరైతే తాకట్టు పెట్టారో ఆ గ్రహీతలకి వాళ్ళకి బంగారంతో పాటు అప్పుడున్న ఖరీదైనటువంటి బంగారం, ఆ బంగారంతో పాటు దానికి ఎంతైతే తరుగు ఛార్జీలు అవి ఉంటాయి, వస్తువు చేయించడానికి ఛార్జీలు ఉంటాయి, రకరకాల ఛార్జీలు ఇవ్వాలి. వాళ్ళ వెయిటింగ్ పీరియడ్కి ₹3 చొప్పున వడ్డీ ఇవ్వాలి. బయటకు వెళ్తుంటే ₹3 తక్కువ వడ్డీ లేదు కదండి. మీ దగ్గర బంగారం పెడితే మీరు ఎంత వసూలు చేస్తున్నారు? 9% అంత వసూలు చేస్తారు. బంగారం పెడుతుంటే మీ బంగారం మీ దగ్గర నుంచి చేసుకున్నారు. వాళ్ళకి అవసరం వస్తాయి, ఎక్కడో తీసుకుంటారు. ₹3 తక్కువ ఎవడేవాడండి? ఎన్ని కథలు చెప్పినోడే ఇవ్వడం. ఇది అధర్మ వడ్డీ కథలు చెప్తారు కొంతమంది, వాళ్ళే ఇవ్వడం. ₹1 ఇవ్వడం ఎవరికి. అందువలన వీళ్ళకి బంగారం రేటు, వాళ్ళన్న రేటు, తరుగులు, ఛార్జెస్, అవి కాకుండా ఎక్స్పెండిచరు, రావటం పోవటం ఊరికినే రారు కదండి. ఏదో కాఫీయో టీయో టిఫిన్లో పనుల మార్గం వస్తారు కదా. ఇప్పుడు ఒక ఉద్యోగ పరిమాణం ఉంటే అతని జీతం మీరు కట్ చేయరు. అతను సెలవు రోజున సెలవు పెట్టుకుని వెళ్తారు. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో పని ఉంటుంది. చిన్నవాడికి చిన్న పని, పెద్దవాడికి పెద్ద పని. ఆ పని మానుకుని రావాలి, యజమాని పర్మిషన్ అడిగి రావాలి. అలా ఎన్నిసార్లు తిరగాలి. అన్నిసార్లు తిరిగేందుకు మీరు పెనాల్టీ ఇవ్వాలి. ప్లస్ మనోవేదన, వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో, డబ్బుల కోసం, ఇలా రకరకాల మనోవేదనలు పడతాడు. మరి దానికి ఏమి ఇస్తున్నారు? ఇవన్నీ పట్టమండి. ఎవరు అడగరేమండి. ఓ ఛానల్ అడగలేదు, ఓ నాయకుడు అడగలేదు. ఇలాగా ఏమండి, ఏ ఛానల్ అయినా అడిగిందా? ఏదో లబోదీపం అంటే ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు, పక్కన పెట్టేస్తారు. లేదా వాళ్ళు పరామర్శిస్తారు, న్యాయం చేస్తూ ఉంటారు. నా బంధువులు రిలేటివ్స్ ఎవరు లేరండి ఇందులో. ఇలా మోసపోయిన వాళ్ళు ఎవరు లేరు. చెప్తున్నాం ఎందుకంటే నేను కొన్ని సందర్భాల్లో మొత్తం మోసపోలేదు, కానీ ట్రాప్లో పడాలి చేశారు కొన్ని సందర్భాల్లో. నేను ఒకటే చెప్తున్నాను, వినియోగదారులు ఎవరైనా సరే బ్యాంక్కి వెళ్ళాలంటే 2-3 వెళ్ళండి ఖచ్చితంగా. బ్యాంకులో డబ్బు క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నా 2-3 వెళ్ళండి. ఏదైనా బంగారం తాకట్టు పెట్టాలన్నా 2-3 వెళ్ళండి. లేదనుకోండి
మనకి ఎవరిస్తారు అక్కడ సాక్ష్యం? మనకు కూడా మనకు ఆ వెల విషయం ఎవరైనా తీసుకుని కూడా మనకి శ్రేయ్ భాషలో ఏమన్నా తీసుకుని కొంచెం తెలివైన వాళ్ళు తీసుకుని వెళ్ళామనుకోండి, మనం తెలుగు తక్కువ దద్దం చూసి తీసుకెళ్ళామనుకోండి, వాడిని మెయింటైన్ చేయడానికి మనకు సరిపోతుంది టైం అంతా. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. మనం ఏమన్నా ఎందుకు తీసుకెళ్తూ ఉంటాం, ఏదో పెద్ద మనిషినో ఏదో ఏదో తెలివైనోడు కొంచెం ఏదో మనకి ఏదో వ్యవహార శైలి నడుపుతాడని చెప్పేసి ఆడేం చేస్తాడు, సరిగ్గా టైంకి ఫోన్ వెళ్ళిపోతాడు బయటికి. అంటే వ్యవహారంలో ఉండడు, వస్తాడు కూడా వస్తాడు, ఆ టైం వరకు అది ఉంటాడు, ఆ టైంకి ఫోన్ బయటకు వెళ్ళిపోతాడు. చాలా చోట్ల జరిగింది ఇదే, మేము చూస్తున్నాం. అంటే ఇదేం పెద్ద మనిషి అంటే ఫోన్ బయటకు వెళ్ళిపోయాడు, నువ్వేం పెద్ద మనిషి. వ్యవహారం జరిగే వరకు ఉండి ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఒక పావు గంటలో చేస్తాను, ఇక్కడేదో వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవాలి. మగతనమే ఉంటుంది. మీరు వ్యవహారం వచ్చేప్పటికి మీరు ఫోన్ బయటకు వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతే. అలాగే ఏంటంటే మన శ్రేయభిలాషులని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళండి. బ్యాంక్కి డబ్బు తీసుకోవాలన్నా, మన డబ్బు బ్యాంకులో కట్టాలన్నా, మన బంగారం బ్యాంకులో పట్టాలన్నా, బ్యాంకులో ఉన్న బంగారాన్ని మనం తెచ్చుకోవాలన్నా ఇద్దరు ముగ్గురు ఉండాలండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలా అయిపోయింది పరిస్థితి. అందుకనే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రుణగ్రహీతలు కూడా పెనాల్టీల కోసం ప్రయత్నించండి. కన్స్యూమర్ కోర్ట్స్ అని ఉంటాయి, మీకు ఇచ్చింది మీరు బుక్ చేసుకుని కన్స్యూమర్ కోర్టులో మెయింటెనెన్స్, ఈ ఛార్జెస్, లేకపోతే ఈ మనోవేదన, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా న్యాయం చేస్తారు. కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళండి. ఏదో 500 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది అనుకోకండి. ఒక్కసారి బాబు గారిని కోర్టుకి రప్పిస్తే అప్పుడు తెలుస్తుందండి. కోర్టుకి రప్పించారండి, ఏమండి మీ ఇష్టం వచ్చాక మీరు బంగారాలు తీసేసుకుని ఆడు పట్టుకుపోయి వీడు పట్టుకుపోయాడు, న్యాయం చేస్తాం, వచ్చే సంవత్సరం చేస్తాం అంటే ఎలా కుదురుతుంది? ₹1 బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు వేస్తున్నారా? నేను అనుభవించానండి. 2 అకౌంట్లకి డబ్బులు ఉంటాయి కదా, బ్యాంకులో ఉంటాయి కదా అని ఉంచాం, చెరుకు 600 ఉంచాం 2 అకౌంట్లో. ప్రతి నెల 100, 50, 100, 150 తీసేశారు. సర్లే ఇది ఏమైంది ఏంటని చెప్పేసి ఏదో సందర్భంలో మళ్ళీ అకౌంట్కి వెళ్ళి ఎందుకో మళ్ళీ అమౌంట్ కట్టాం. మొత్తం అలాగా ఇంచుమించుగా మాకు 2 అకౌంట్ల మీద ఇంచుమించు 3000 సుమారు ఎంతో మాకు లాగేశారు. ఏమండి బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటాం? మన దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయన్నో ఏదో పొదుపు చేద్దామో దాచుకుంటాం. కానీ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఏమవుతుంది? మన చేతకంతాన్ని అసలు చేసుకుని మన బ్యాంక్ అస్తమానం వెళ్ళాం కదండి. ఎంప్లాయీస్ అంటే ఏదో నెలవారీ జీతం గురించి వెళ్తారు. వాళ్ళకి ఒక బండ గుర్తు, వీడు ఎంప్లాయ్ కాదు, వీడు అస్తమానం బ్యాంకు రాడు, ఇది ఇప్పుడు వీడి దగ్గర పెనాల్టీ దొబ్బేద్దాం. అలాగే బతుకుతున్నారండి. నిజాయితీ లేదు, బ్యాంకుల దగ్గర నిజాయితీ లేదండి. అంటే రోజు రాకపోతే దొబ్బెత్తవా? ఇనాపరేటివ్, నువ్వు రోజు రావట్లేదు, వేస్తూ తీస్తూ ఉండాలంటే వేస్తూ తీస్తే అది కరుస్తుందా? వేస్తూ తీస్తూ ఉండకపోతే కరుస్తుందండి బ్యాంక్ అకౌంట్ మిమ్మల్ని. పూర్వం ఎన్నాళ్ళున్నా డబ్బులు అలాగే ఉండి కొత్తగా పెట్టారన్నమాట. అంటే దొబ్బేయడానికి ఏదో రూల్ పెట్టాలి కదండి, డబ్బులు దబ్బడానికి ఏదో రూల్ పెట్టుకోవాలి. వేస్తూ ఉండాలని తీస్తూ ఉండాలంట అప్పుడప్పుడు, లేదంటే ఇనాపరేటివ్లోకి వెళ్ళిపోతుందంట, పెనాల్టీలు పడిపోతాయంట. మనం పొదుపు చేసేటప్పుడేమో 4% వడ్డీ అంటారు. ఈ పెనాల్టీల గురించి చెప్పరండి ఎవరు. బ్యాంకులో ఎక్కడైనా ఏ పుస్తకంలోనే మీకు పెనాల్టీ పడుతుంది, మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండాలని ఏమైనా చెప్తారంటే ఎవరు చెప్పరు, అందరూ ఉండరు, రాయరు. అలా రాస్తే మనం వెళ్ళం కదా, పెనాల్టీ పడుతుంది. ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి ట్రిక్లు పట్టిస్తారు. ఆ ట్రిక్లు ఏంటంటే మనం ₹1,00,000, ₹5,00,000 బ్యాంకులో వేస్తాం అనుకోండి, కొన్ని 50,000, కొన్ని 25,000, 10,000 ఏదో సంవత్సరం పాటు వేస్తాం. మనకి ఖర్చులు ఏం లేవు, ఏదో ఫోన్లో ఉంటాయి, ఏదో డబ్బులు వస్తాయి మనకి, ఎవరికైనా ఇస్తే దొబ్బెస్తున్నారని చెప్పేసి బ్యాంకులో వేస్తాం. దానికి ఏదో 6% ఎంతో ఇస్తాడు. ఎన్నాటికి వేస్తామండి? ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి వేస్తాం, 6% ఇస్తాడు. సరిగ్గా సంవత్సరం అయిపోయింది, మన్నాడు వెళ్ళి డబ్బులు తీసుకుంటాం. వాళ్ళ లెక్క ప్రకారం ఏ రోజు వెళ్ళాలి ఆ రోజు వెళ్ళాలి. సంవత్సరానికి వాళ్ళు ఏ రోజు అయితే డ్యూ డేట్ పెట్టారో ఆ రోజు మనం వెళ్ళి డబ్బులు తీయాలి. మనం ఏదో గణంలో 10 రోజులు అంత లేట్ చేస్తాం, లేట్ చేసి పోలే డబ్బులు తీద్దాం అనుకుంటాం, వెళ్తాం.
వాళ్ళు ఏం ట్రిక్ చేస్తాడంటే మన చేత ఆటోమేటిక్ రెన్యువల్ అంటాడు. మనం సంతకం పెట్టిన ఇక్కడ సంతకం పెట్టండి, అక్కడ సంతకం పెట్టండి అంటాడు. సంతకం పెట్టేస్తాం. అదేనండి, దీనికి బూత్ సంవత్సరం ఉన్నది చెప్పకూడదు. మనం సంతకం పెట్టేస్తామండి. మనమే కాదు, ఎంత తెలివైనడైనా అంత ఇంగ్లీష్ వచ్చినోడే సంతకం పెట్టమంటే పెడతాడు. ఆ మొత్తం కోట్లు లక్షలు ఉంటాయి పదాలు, ఈ వేల పదాలు లక్షల పదాలు చదువుతూ కూర్చుంటావా? ఏదో సంతకం పెడతాం, అదేదో అక్కడ పెట్టేమంటారు, పెట్టేస్తాం. మన హడావిడి బందే వేసేస్తారు. 10 రోజుల పోయిన తర్వాత వెళ్తాం. ఈ ఆటోమేటిక్ రెన్యువల్ పేరుతోటి మనకు 6% ఇవ్వాలి కదా, ఒకటి ఇవ్వడండి. కాబట్టి మీరు ఆటోమేటిక్ రెన్యువల్ పెట్టుకున్నారంటే కట్ అయిపోయినండి అంటాడు. మన చేతిలో అంత మొత్తం 4% వడ్డీ ఇస్తారన్నమాట. అందరూ దాచుకోవడం వేస్ట్. దానికంటే సేవింగ్స్ బ్యాంక్లో దాచుకున్నా మన వడ్డీ మనకు వస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసామన్న పేరు, దాన్ని ఇంటి తెచ్చి దాచుకోవడం, దాన్ని జిరాక్స్ తీసి పెట్టుకోవడం పెద్ద హడావిడి. తీరా చూస్తే మనకు వచ్చేదంతా 4%. అంటే దెబ్బెత్తనమాట ఈ ఆటోమేటిక్ రెన్యువల్కి. ఆ పేరుతోటి ఈ 10 రోజులకి మరి ముందు తీస్తారంటారు. మీకు అర్థమవుతున్న పాయింట్? మనం సంవత్సరానికి వెళ్ళి సరిగ్గా టైంకి తీసుకోగలేదు కాబట్టి, మీరు ఆటోమేటిక్ రెన్యువల్ పెట్టుకున్నారు కాబట్టి, ఈ ఆటోమేటిక్ రెన్యువల్ ప్రకారంగా గడువు తేదీ ఇంకా ఉంది కాబట్టి మీరు ముందు తీసేసుకుంటున్నారు కాబట్టి తోటి మీకు మైనస్ అవుతుందంటారు. ఆఖరికి ఆ 4% మనం పడేస్తారు. దయించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆటోమేటిక్ రెన్యువల్ వద్దు అని చెప్పండి. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ టైం ప్రకారంగా వెళ్ళి విత్డ్రా చేసేసుకోండి. అవునా? లేదంటే మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి. దాన్నే కొనసాగించారనుకోండి, ఆడేదో రాసుకుంటాడు లోపల. మనకి ఎప్పటికి గుర్తండి, ఆడేదో రాసుకుంటాడు. మీరు ఇదిగోండి ఇందులో సంతకం పెట్టారండి అని చూపెడతాడు ఆఖరిని. పెద్ద పెద్ద ట్రిక్లు అన్నమాట. మన ఎవడో ఆడి జేబు కొట్టేసాడు, ఈడి జేబు కొట్టేసాడు, ఈడెవడో ఎత్తుకుపోయాడు అనుకుంటాం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి బ్యాంకులే ట్రిక్లు ప్లే చేస్తున్నాయి మన మీద. ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, బ్యాంకులను ఎవడైనా మోసం చేయగలరా? బ్యాంకుల నుంచి ఎవడైనా లోన్ తెచ్చుకోగలరా ఈజీగా? ఒక సామాన్యుడు ఎవడైనా, ఇప్పుడు పలానా అడ్వకేట్ గారే ఉందాం అనుకుందాం, ఆయన కానీ ఆయన తాలూకు మనిషి ఎవరైనా బ్యాంకు లోన్ ఎగ్గొట్టగలరా? ఎందుకు బ్యాంకు లోన్ తెచ్చుకోవాలంటే ఈజీగా చూద్దాం. అంటే ఇదంతా ఒట్టిదండి, పైకి కనపడి ఇదంతా డ్రామా. అసలు వేరే విషయం ఉంది. దాన్ని ఏమంటారంటే 50-50 అనుకోవచ్చు అనమాట. మనం అంటే రుణం తీసుకున్నందుకు, బ్యాంకు రుణం మనం ఇచ్చేసినందుకు మనం 50 ఇవ్వాలన్నమాట. ఆడికి 50 పట్టుకుపోతాడు. పేరు ఆడిది, తొప్పేసాడని పేరు